పితృదేవతల కొరకు చేసేటటువంటి శ్రాద్ధ కర్మలలో గొడుగులు చెప్పులు దానం చేయడం అనేటటువంటిది చాలా మంచిది అని చెప్తారు కదా తాతగారు. అట్లా ఎందుకు జరిగింది, వాటికి ఆ ప్రత్యేకత ఎట్లా కలిగింది అని అడిగారు. అడిగితే భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ, జమదగ్ని మహర్షి ఒకరోజు వినోదం కోసమని ధనస్సు తీసుకొని విల్లంబుల్ని చేతిలో పట్టుకొని ఆ కుటీరంలోంచి బయటికి వచ్చి విశాలమైనటువంటి ప్రదేశంలో నిలబడి తన యొక్క పత్నిని కూడా పిలిచి ఇద్దరూ కలిసి వచ్చిన తర్వాత మనం ఇద్దరం కలిసి సంతోషం కోసం క్రీడిద్దాం. ఎట్లా అంటే, ఇంట్లోంచి బయటికి వచ్చాం, విశాలమైన ప్రదేశం కనుక ఇక్కడ ఎవరు తిరగట్లేదు కాబట్టి బాణం తగిలే అవకాశం ఉండదు. నేను ఒక్కొక్క బాణాన్ని తీసి సంధించి విడిచిపెడతాను, అది ఏదో కాస్త దూరంలో పడుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ బాణాన్ని ఏరి పట్టరమ్మని జమదగ్ని మహర్షి తన భార్యకి చెప్పారు. ఆయన ఏదో సరదాగా బాణం తీస్తున్నారు, సంధిస్తున్నారు, వదిలిపెడుతున్నారు, అదేదో అంత దూరంలో పడుతోంది. భార్య వెడుతోంది, ఆ బాణాన్ని ఏరి మళ్ళీ పట్టుకొస్తోంది, ఇస్తోంది. ఇలా ఏదో ఆయన కొన్ని బాణాలు అక్కడ పెట్టుకుని ఏదో భార్యతో కలిసి ఎందుకో అటువంటి ఆలోచన పుట్టింది, ఎందుకో అటువంటి కోరిక పుట్టింది. ఏదో లోకానికి ఉపకారం జరగడానికి మహాత్ముల మనసులో ప్రవేశించి పరమేశ్వరుడు చిత్ర విచిత్రమైన ఆలోచనలు కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి ఆట జమదగ్ని మహర్షి భార్య కలిసి ఆడుకుంటున్నారు. క్రమక్రమంగా ఆవిడ బాణం కోసం వెళ్ళిన ఆవిడ రావడం ఆలస్యం అయిపోతుంది. చాలాసేపటి తర్వాత ఆవిడ వస్తోంది. చూసి అడిగారు ఆయన, ఏమి నువ్వు ఇంత ఆలస్యంగా బాణం పట్టుకొస్తున్నావు అని అడిగారు. అడిగితే ఆవిడంది, సూర్య భగవానుడు చాలా తీవ్రమైనటువంటి వెలుతురు ప్రసరిస్తున్నాడు, ఆయన ఆకాశం మధ్యలోకి వచ్చేసాడు, ఆ కారణం చేత నేను ఆ వేడి తట్టుకోలేకపోతున్నాను. తల మీద వేడిగా ఉంది, కాళ్ళు కాలిపోతున్నాయి నేల మీద, అందువల్ల గబగబా వెళ్ళి బాణం పట్టుకుని రావడం ఆలస్యమై నేను ఒక చెట్టు నీడని ఆశ్రయించి కొంత ఉపశాంతి పొందిన తరువాత వస్తున్నాను, అందుకని ఆలస్యం అవుతోంది అని చెప్పింది. ఆయన వెంటనే సూర్యుడి మీద కోపం పొందారు. లోకంలో ఏమిటంటే, ఎవరైనా ఒక పనిలో నిమగ్నం అయిపోయారనుకోండి, వాళ్ళకి బయట ఎండగా ఉందా చల్లగా ఉందా ఇక మనసు గ్రహించదు. జమదగ్ని ఏదో ఆ క్రీడలో బాగా లీనమైపోయిన కారణం చేత ఆయనకి ఆ ఎండ తెలియలేదు. కానీ ఆయన పత్నికి పాపం ఆవిడ ఆ ఎండ తట్టుకోలేకపోయింది. పైగా నేల కాలిపోతోంది, ఈయనంటే నిలబడి బాణాలు ఇస్తున్నాడు, ఆవిడ వెడుతోంది, తీసుకొస్తోంది, ఆవిడ ఎక్కువ శ్రమ పడాలి కదా. అందుకని ఆవిడ నేను తీసుకురాలేకపోతున్నాను, ఇది కారణం ఆలస్యం అవుతోంది అంటే, అయ్యో నా భార్యతో నేను కలిసి ఏదో సరదాగా బాణాలు వేసి ఆడుకుంటుంటే సూర్య భగవానుడు నిన్ను ఇంత పరితాపానికి గురి చేస్తాడా అని జమదగ్నికి ఎక్కడ లేని కోపం వచ్చి సూర్య భగవానుడిని నా బాణ పరంపరల చేత అస్త్రప్రయోగం చేత ఇప్పుడు ఇబ్బంది పెడతానని చెప్పి ఆయనని నా అస్త్రాల యొక్క మంటలలో కప్పేస్తాను అని ఆయన అస్త్రప్రయోగం చేయడానికి సిద్ధపడుతున్నాడు. వెంటనే బ్రాహ్మణ వేషం ధరించి సూర్య భగవానుడు సూర్యమండలంలోంచి గబగబా దిగొచ్చి ఆ జమదగ్ని మహర్షి ఎదురుగుండా నిలబడి, మహర్షి అంటే శాంత స్వభావంతో కదా ఉండాలి, ఒక చిన్న కారణానికి ఇంత క్రోధాన్ని పొంది నువ్వు సూర్యుడి మీద అస్త్రప్రయోగం చేస్తాను అనడం ఏమైనా బాగుందా? సూర్యుడిని నేల కూలుస్తానంటున్నావే, అట్లా అనడం తప్పు కదా. పైగా సూర్యుడు ఓషధులు ఏర్పడడానికి కారణం, ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, కురిపించిన కారణం చేత ఓషధులు పెరుగుతున్నాయి కాబట్టి హోమాలు చేస్తున్నారు కాబట్టి దేవతలకు అందవలసినటువంటి హవిష్యం అందుతోంది, ధర్మచక్రం తిరుగుతోంది. నువ్విప్పుడు సూర్యుడిని నశింపచేస్తాను అంటే దేవతలకు అందవలసినటువంటి అన్నం లభించదు, మిగిలిన ప్రాణులకు లభించవలసినటువంటి అన్నం లభించదు. అసలు సూర్యుని యొక్క గతి లేకపోతే కాలం ఎలా తెలుస్తుంది, కర్మాచరణం ఎలా జరుగుతుంది? కాబట్టి నువ్వు ఇంత క్రోధాన్ని వహించి సూర్యుడిని నశింపచేస్తాను అనడం మంచిది కాదు అంటూ, ఎట్లాగైనా మునీశ్వరుడు పొందినటువంటి కోపం చేత తన పట్ల ఆయన బాగా ఆ కోపంతో ప్రవర్తిస్తాడేమో అని భయపడినటువంటి సూర్య భగవానుడు ఆ జమదగ్నిని, నిన్ను నేను శరణు వేడుతున్నాను కాబట్టి ఈ కోపాన్ని విడిచిపెట్టవలసింది అని చెప్పి తన యొక్క యథార్థ రూపంతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆ సూర్య భగవానుడు అప్పుడు తన మనసుతో సృష్టించాడు గొడుగుని చెప్పుల్ని.
సృష్టించి అనిన ప్రశాంతుడై తపను నా భృగుముఖ్యుడు ప్రీతి గరవించిన ప్రమదంబునన్ గొడుగు చెప్పులు మానసవృత్తి తెచ్చి అమ్మునికడ పెట్టి అత్తరిని మున్నివి లేవని పల్కి దీనమైందను కదు వీణ పాదముల తాకదు నా దగు వేడి ఏమియున్. నిన్ను శరణు వేడుతున్నాను అని చెప్పి ఎప్పుడైతే సూర్య భగవానుడు అన్నాడో వెంటనే ఆ మునీశ్వరుడు శాంతించాడు. జమదగ్ని శాంతించి సూర్యుణ్ణి ఆదరించాడు. ఆదరించిన తర్వాత సూర్యభగవానుడివి సృష్టిలో ఇతపూర్వం లేవు, నేను నా మనసుతో సృజించాను. ఇదిగో ఇకపైన నీకు కానీ నీ ధర్మపత్నికి కానీ ఖేదము కలగకుండా, నా వలన ఇబ్బంది కలగకుండా ఈ రెండిటినీ మీకు ఇస్తున్నాను. ఈ చెప్పులు తొడుక్కుంటే అరికాళ్ళు కాలవు, ఈ గొడుగు వేసుకుంటే నా కిరణముల వలన తల మీద బాధ కలగదు. కాబట్టి ఈ చెప్పులు గొడుగు స్వీకరించవలసినది అని జమదగ్ని మహర్షికి బహూకరించారు. అవి తీసుకున్నారు. కాబట్టి దినకర చిత్త సృష్టములు దివ్య మునీశ్వర లలితంబులి వినుత పదార్థముల్ కరుణ విప్రునకున్ యతి సాధు వృద్ధ సజ్జనులకు ఇమ్ము నీవది సుసారపు ధర్మము సూవే దాన కల్గును విను గోకులాకలిత లోకములోనగు పుణ్యలోకముల్. ఇవి సూర్యభగవానుడి యొక్క మనసు చేత సృష్టింపబడినవి కనుక ఈ గొడుగు చెప్పులు అనేటటువంటి వాటిని మంచి గుణములు కలిగినటువంటి విప్రుడికి కానీ యతిపురుషుడకు కానీ చాలా సాత్వికమైనటువంటి నడవడి కలిగి 10 మందికి ఉపకారం చేసేటటువంటి వారికి కానీ వృద్ధులైనటువంటి వారికి కానీ లేదా మంచి ప్రవర్తన కలిగిన వారు ఎప్పుడూ 10 మంది యొక్క క్షేమాన్ని కోరుకునేటటువంటి వారు అటువంటి వారికి ఇస్తే అది పరమధర్మమై నిన్ను కాపాడుతుంది. అట్లా గొడుగులు చెప్పులు దానం చేసినటువంటి వారెవరుంటారో వారు గోలోకము తత్తుల్యమైనటువంటి లోకములను పొందుతారు అని చెప్పగా అప్పటి నుంచి లోకంలో గొడుగు చెప్పులు దానం చేయడం అనేటటువంటిది శ్రాద్ధక్రియల యందు పితృదేవతలను ఉద్దేశించి ఆ గొడుగులు చెప్పులు దానం చేయడం అనేటటువంటిది అలవాటైంది అని ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు చెప్పారు.